వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలో వాడవాడలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. రెడ్డి కాలనీ, సూర్యానగర్, ఆండాలమ్మ కాలనీలో మహిళా భక్తులచే గణనాథునికి కుంకుమ పూజలు. మంచిర్యాల జిల్లాలోని నవభారత్ సాక్షరత శిక్షణ శిబిరాలను, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య. ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఈరోజు వందలాది మహిళా భక్తులు వినాయకునికి కుంకుమార్చనతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ మహిళా సభ్యులు మరియు శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని, ఈ సందర్భంగా ఈరోజు కుంకుమ పూజలు నిర్వహించామని, అలాగే ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమాలు, భజనలు, భక్తి పాటలు, పిల్లలకు క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం దాత ఐటీ తణుకు శ్రీనివాస్, తేజస్విని దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు ముత్యాల కృష్ణ, గోనె మనోహర్ రెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, కల్వల భాస్కర్ రావు, తాళ్ల ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కారుకూరి చంద్రమౌళి, జూపాక సుధీర్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై గణేష. శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజలు అతిపెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ శ్రీరామ్ గణేష్ మండలి గత 30 సంవత్సరాల నుండి అది ఎంతో అత్యున్నతమైన జరపడం జరుగుతుంది. అన్ని పూజలు అంటే ఈరోజే శుక్రవారమే కాకుండా మంగళవారం 18 శక్తిపీఠాలతో అలంకరణ ఉంటుంది. పెద్ద ఎత్తున ఆ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కుంకుమ పూజలు, నిత్య అన్నదానాలు ఉంటాయి. శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ సభ్యులు ఒక దాటి మీద యూనిటీగా వండుకుంటూ అమ్మవారిని అలంకరించినాము రంగవల్లి, పూల రంగవల్లితో.
అదేవిధంగా ఈరోజు అన్నదానం కూడా ఉంది. నిత్యాన్నదానం ఉంటుంది శ్రీరామ్ గణేష్ మండలిలో. మరియు ఈ శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ వాళ్ళు ఎంతో సహకారంతో అందరూ ఇక్కడే ఉంటారు. అందరూ బంధుమిత్రుల్లాగా కలిసిమెలిసి అందరం ఒక దాటి మీద ఇవన్నీ జరుపుకోవడం జరుగుతుంది. జై గణేష. శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ వద్ద ప్రతి సంవత్సరం దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా కుంకుమ పూజలు, వివిధ కార్యక్రమాలు, జ్యోతిర్లింగాలు కానీ, శక్తిపీఠాలు కానీ, అష్టలక్ష్ములు కానీ చాలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా, ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా 108 ప్రసాదాలు, అన్నదానము ప్రతి సంవత్సరం అన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా వైభవంగా జరుగుతాయి. శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరు ఇక్కడ 9 రోజులు ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. నవగ్రహ ఉత్సవాలలో భాగంగా శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ఆధ్వర్యం లోపల గత 30 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా మా యొక్క కాలనీ లోపల వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ రెడ్డి కాలనీకి సంబంధించిన మహిళా మనులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము. ఈరోజు కుంకుమ పూజలు, అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించారు. కుంకుమ పూజల్లో కూడా మహిళా మనులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే రేపు నిత్య శ్రీనివాస్ గారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో కూడా రెడ్డి కాలనీకి సంబంధించిన మహిళా మనులు కానివ్వండి, అలాగే మంచాల భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ మా కాలనీకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము మా కాలనీ కమిటీ తరఫున ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే గత 30 సంవత్సరాల నుండి ఏ కార్యక్రమమైనా కానీ మన మంచాల పట్టణంలోని 36 వార్డులకు దీటుగా ఒక రెడ్డి కాలనీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అలాగే మేము సేఫ్టీ విషయంలో కూడా పోలీస్ శాఖ వారు ఏదైతే సూచనలు సూచించారో ఆ సూచన తప్పకుండా ప్రతి ఒక్క సూచనలను మేము పరిగణిస్తూ మేము చాలా కేర్ఫుల్గా ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం కాకుండా మేము చాలా జాగ్రత్తగా పడుతున్నాము. అలాగే ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ఈ యొక్క గణేష్ నవరాత్రుల లోపల చాలా యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలాగైతే వాళ్ళు సూచనలు ఇస్తుండ్రో ఆ సూచనలకు అనుగుణంగా మేము ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రేపు జరిగే కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ హనుమాన్ చాలీసా ప్రోగ్రామును విజయవంతం చేయాలని చెప్పి మేము భక్తులను కోరుచున్నాను. జై శ్రీరామ్ గణేష్ మండలి. ఆదివాసి గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వైద్యం అందక గిరిజన బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలవేన శంకర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల పంగిడి మాదర గ్రామాల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థి అత్రం అనురాగ్ విష జ్వరం సోకి వైద్యం అందక మృతి చెందడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో మరికొన్ని జరిగాయని తెలిపారు. వర్షాకాలం కలుషిత నీరు, దోమల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే వైద్యాధికారులు స్పందించి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, కలిందర్ అలీఖాన్, రేకుంట చంద్రశేఖర్, ఇప్పకాయల లింగయ్య, జోగుల మల్లయ్య, చాడ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించినటువంటి వార్డన్స్, ప్రిన్సిపాల్స్, దాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల సరైనటువంటి శ్రద్ధ చూపెట్టడం లేదనేటువంటిది మా అభియోగం. ఈరోజు ఈ ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిగా అట్టడుగు స్థాయికి సంబంధించినటువంటి ఆదివాసీ బిడ్డలు చదువుతూ ఉన్నారు. అందులో ఇంకా పేద పిల్లలు చదువుతూ ఉన్నారు. వీరి పట్ల సాచివేత ధోరణి అవలంబిస్తూ ఉన్నది ప్రభుత్వ వైఖరి. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళ తిర్యాని మండలానికి సంబంధించినటువంటి పంగిడి మాదారం అనేటువంటి గ్రామంలో ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉన్నదో ఆశ్రమ పాఠశాలకు సంబంధించి అత్రం సీతారాం అనేటువంటి ఆ దంపతులకు సంబంధించినటువంటి ఒక పిల్లవాడు చనిపోవడం జరిగింది. మరో పిల్లవాడు ఇలా మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతూ ఉన్నది.
ఈ ఆదివాసులకు సంబంధించి ఆ గూడాలలో నివసించేటువంటి ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల పిల్లలకు రక్తహీనత అనేటువంటి ఒక జబ్బు, ఆ జబ్బుకు సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అక్కడ లేకపోవడం, ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకు సంబంధించినటువంటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇది వెనుకబడినటువంటి జిల్లా. దీని పట్ల శ్రద్ధ చూపెట్టలేనటువంటి ప్రభుత్వాల వైఖరి, దానితో పాటు పాలకులు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ తిర్యాని మండలానికి సంబంధించినటువంటి ఆ ఆశ్రమ పాఠశాలను, ఆ హాస్టల్ను సందర్శించండి. ఎంతమంది విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నారో కనుక్కోండి, వాళ్ళని రక్షించండి అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి పేద పిల్లల ప్రాణాలు కాపాడడం కంటే ఇంకా అంతకంటే ముఖ్యమైనటువంటి పనులు ఏంటో మాకు అర్థం కావట్లేదు. పిట్టరాగా రాలిపోతూ ఉన్నారు. ఒకటే కుటుంబంలో ఒక పిల్లాడు వేండు, ఇంకో పిల్లాడిని పట్టుకుని ఆసుపత్రుల్లోనే భార్యాభర్తలు శోధించుకుంటూ రోజు జీవితాన్ని కొనసాగించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. సరే, అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కొంత ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఈ ఆర్థిక సహాయాలు అనేటువంటి ఆ ప్రాణాలని తీసుకురావు కనుక ఆ చట్టాన్ని, ఆ నిర్మాణాన్ని, ఆ వైద్యానికి సంబంధించినటువంటి అంశాల పట్ల శ్రద్ధ పెట్టి కావలసినటువంటి సౌకర్యాలను తీసుకురావడానికి పోట్లాడాల్సింది. ప్రభుత్వం దృష్టికన్నా తీసుకుపోయేటువంటి వారధులు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేక తండాలలో నేటికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గత 5 ఏళ్ల నుంచి తండాలకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపైన కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూ ఉన్నది. కలెక్టర్ల దృష్టికి తీసుకుపోయినా ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కనుక ఆసిఫాబాద్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఆ పిల్లలను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని సందర్శించి భీమిలి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నవభారత్ సాక్షరత ఉల్లాస్ రీసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య హాజరై మాట్లాడారు. హాస్టల్ విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధ పెట్టి సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఉపాహారాన్ని తీసుకోవడం జరిగింది. భీమిని మండలంలో నిర్వహిస్తున్న నవభారత్ ఉల్లాస్ శిక్షణ శిబిరంలో పాల్గొని మండల రీసోర్స్ పర్సన్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సమాజంలో ఇంకా చదువుకు దూరంగా ఉన్న 15 సంవత్సరాలపై పడిన వారందరికీ చదువు నేర్పడానికి వాలంటీర్లు అందరూ కృషి చేయాలని, అంతేకాకుండా ఇప్పటి వరకు మధ్యలో చదువు మానేసిన వారు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ పురుషోత్తం నాయక్, భీమిని ఎంపీడీఓ గంగామోహన్, మండల విద్యాధికారి కృష్ణమూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, ఏపీఎం బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఏమైంది ఇప్పుడు కంబైండ్ అయింది. అందులో ఇంకోటి ఏమైంది, ఈ సెల్ఫ్ అనేది కూడా వన్ ఆఫ్ ది అంటే సొసైటీ ఎలిమినేషన్ ఆఫ్ ది బిలో అంటే రూరల్ ఏరియా పావర్టీ తీసేసినందుకు ఎస్హెచ్జి గ్రూప్స్ అని మీరు విని ఉంటారు. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే వాళ్ళంతటా వాళ్ళే గ్రూప్గా ఏర్పడి వాళ్ళంతటా వాళ్ళే కొంత డబ్బును రోజువారీగా లేకపోతే నెలవారీగా పెట్టమా అంటారు. ఇక్కడనేమో ఎస్హెచ్జి అంటారు రూరల్. మనకు వచ్చే స్కూల్ పిల్లలందరూ కూడా చాలా వరకు చిన్న ఇంట్లో వాళ్ళ అమ్మను, వాళ్ళ అక్కను, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ వదిలిన ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎస్హెచ్జి మెంబర్ ఉంటారు. ప్రతి విద్యార్థి మన ఇంటికి వస్తున్న స్కూల్కి వస్తున్న పిల్లవాడి దగ్గర వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎస్హెచ్జి మెంబర్ ఉంటారు. ఆ ఎస్ఐ గవర్నమెంట్ లిస్టులు అంటే ఇది 15 years ఎక్కడ ఉండి చదువు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు, రాయలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ జరిగింది. ఆ లిస్టు ద్వారా మనకు ఎవరి 10 members ఒక విద్యా వాలంటీర్ని ఐడెంటిఫై చేయాలి. విద్యా వాలంటీర్ ఎవరు మరి ఐదర్ యువర్ స్టూడెంట్ లేకపోతే ఇంకా పక్కన గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా చదువుతున్న పిల్లలు ఐడియల్గా ఖాళీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో వాళ్ళకి ట్రైనింగ్ ఎలా అయ్యాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఉదయం పూట ఆధారంగా చేస్తే కాదు, ఎందుకంటే వాళ్ళు అన్ని వ్యవసాయ పనులు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కొద్దిగా లేవని అన్ని ఇంట్లో వాళ్ళకు బడి పెట్టదు, వాళ్ళకి రైలు తయారు చేయాలి, వాళ్ళు పొలం పొలం తినాలి, ఇవన్నీ చేయాలి. సో కాబట్టి ఐడియల్ టైం ఏమిటి, వాళ్ళు సాయంత్రానికి వాళ్ళు తిరిగి పొలం నుంచి ఇంటికి వస్తారు. కాబట్టి మనం జనరల్గా ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి కూడా ఈవినింగ్ టైంలో ఉంది. సో కాబట్టి ఇప్పుడు కూడా అదే సమయాన్ని మనం వాళ్ళకి కేటాయించాలి. ఈ ఒక 1 hour టైంకి కేటాయిస్తే ఆ
ఆ విద్యా వాలంటీర్ ఆరో కాలేజీలో ఉంటాడు కాబట్టి వాళ్ళని అందరూ ఒక దగ్గర జమ చేసి వాలంటీర్ దగ్గర లేకపోతే కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్జి గ్రూప్ సంబంధించిన మీటింగ్ హాల్ ఏదైనా ఉంటే అక్కడ పిలిచి వాళ్ళతోని వాళ్ళకి చేర్పియాలి. ఏది మన ఏదైతే వార్షికాలు ఉంటాయి అందులో 16 అన్నీ చేపిస్తే ఏ విధంగా మీరు అన్నట్టు 6 నుంచి ఎవరికంటే ఇది వెరీ సింప్లిఫైడ్ అంటేనే కాదు. ఇది దీనివల్ల ఏంటంటే ఆదాయాన్ని ఎక్కాలి 0 అలా 0 ఇంకా ఈజీ అవుతుందండి. నువ్వు ఇట్లా పెట్టి దిద్ది చేసే వరకు చాలా టైం లెంతీ ప్రాసెస్ అది ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే ఉపయోగపడుతుంది. నాన్ ఫార్మల్లో ఇది ఈజీ అండి. సో అందుకొరకే మీరు చేయాల్సింది ఏంటంటే మన విద్యా వాళ్ళందరికీ కూడా మీరు ప్రాపర్ వేలో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ చాలామంది ఉంటారు. రెండు రకాల సమస్యలు వస్తాయి. అంటే నైట్ టైంలో లేడీస్ పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే అబ్బాయిలు ఉంటారు చదువుకున్న, అంటే వీళ్ళందరినీ కూడా కలిపి మనం చేయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని సమయాల్లో ఏం చేస్తారంటే ఈ సోషల్గా జనరల్గా ఊళ్ళలో ఏం చేస్తారు, పనికి రాగానే వాళ్ళు ఏదో పాపం బాగా కష్టపడి పనిచేస్తారు కాబట్టి. మంచిర్యాల జిల్లాలో సూర్యానగర్లో వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడికి నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వరసిద్ధి గణేష్ మండలి కమిటీ సభ్యులు మోదుపురం వెంకటేశ్వర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ పూజలు ప్రతిరోజు 2 పూటల భక్తులందరూ కలిసి పూజలు, భజనలు, భక్తి పాటలు, అంతేకాకుండా సాయంత్రం ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు శుక్రవారం ప్రత్యేకంగా మహిళలందరూ కుంకుమ పూజలు నిర్వహించుకున్నారని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుని మండపానికి ప్రతిరోజు భక్తులందరూ విచ్చేసి పూజలు నిర్వహించి గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, శంకర్, రామగౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, లింగయ్య, నారాయణ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సూర్యానగర్ రోడ్ నెంబర్ 21లో వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరగంగా సందర్భంగా ఈరోజు శుక్రవారం అనగా మన వరసిద్ధి వినాయక స్వామి మండపం దగ్గర ప్రత్యేకంగా కుంకుమార్చన పూజలు జరిపించబడినది. కావున మహిళలు కూడా వచ్చేసి ఆ కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఎందుకనగా ఈ కుంకుమార్చనలు ఎందుకు చేయాలంటే శుక్రవారం ఎందుకు చేయాలంటే శుక్రవారము అమ్మవారికి ప్రీతికరం కాబట్టి కుంకుమార్చనలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మవారు ప్రత్యేకంగా కుంకుమ పూజను అమ్మవారికి ఆరాధించడానికి, ఆమెను సంతోషపెట్టడానికి మరియు ఆమె కృపకు ప్రాతులు కాగలరని కోరుకుంటూ పొందడం చేస్తున్నారు. ఇది దేవతలకు కుంకుమార్చన నివేదన సమర్పించే ఒక ఆచారం. ప్రాముఖ్యంగా నివేదన సమర్పించే ఒక ఆచారం. ముఖ్యంగా తెలంగాణలోని భద్రకాళి ఆలయంలో మా హిందువులు దేవాలయంలో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజ ద్వారా భక్తులు దేవి ప్రత్యేకంగా ఆ దేవి అనుగ్రహం పొందుతారని, మళ్ళా శుభాలు కలుగుతాయని, ఈ సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు జరుగుతాయని మనం చెప్పవచ్చు. ప్రత్యేక మళ్ళా ఆడవాళ్ళు ఆనందంగా ఉండడానికి ఈ కుంకుమార్చనలు చేస్తారు. వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇది 3వ సంవత్సరము. ఈ వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్నట్టు ఈ కార్యక్రమాల్లో భాగంగా విశేషించి కుంకుమ పూజలు, తర్వాత 108 రకాల ప్రసాదాలు, అదేవిధంగా దీపాలంకరణ, అదేవిధంగా చిన్నపిల్లలకు రకరకాల ఈ పోటీలు, అంటే ఈ మొత్తం వాతావరణం అంతా కూడా ఒక ఆధ్యాత్మికంగా చాలా ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషం ఉండాలని, అదే సూర్యనగర్ ప్రాంత వాసులే కాకుండా మంచిర్యాల, తర్వాత జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచంతో కూడా ఆరోగ్యంగా ఉన్న మేము చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉన్నాం. ఈ వరసిద్ధి గణేష మండలి ద్వారా అందరూ కూడా సుఖ సంతృప్తితో ఉంటున్నారు.
ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా అన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళ దూర ప్రాంతాల్లో వచ్చి ఈ వరసిద్ధి గణేష మండలిలో పాల్గొంటుంది. అది గొప్ప విశేషం. కాబట్టి ఇంకా దూర ప్రాంతాల వాళ్ళు ఎవరున్నట్టయితే ఈ నవరాత్రి ఉత్సవాలు ఒకసారి వచ్చేసి ఈ గణేషని కృపకు పాత్ర కావాలని చెప్పేసి మేము వరసిద్ధి గణేష మండలి తరఫున వాళ్ళకు నమస్కారం తెలుసు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇదివరకే విలీనమైన గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వేతనాలను పెంచాలని కోరుతూ ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇతర కార్మికులతో సమానంగా 17,500 వేతనం ఇప్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల 5వ తారీఖులోపు వేతనాలను ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సంఘ నాయకులు సంపత్, మల్లేష్, రాజ్ కుమార్, సాగర్, రాజు, మల్లయ్య, నర్సయ్య, లచ్చన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఏదైతే వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్లకు ప్రభుత్వ పరంగా కార్పొరేషన్లో వస్తున్నటువంటి సౌకర్యాలను కూడా కావాలనే ఉద్దేశంతో విలీన గ్రామాల కార్మిక సోదరులందరూ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలవడం, వారందరికీ అక్కడ నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని అధ్యక్షులు చిప్పకుర్తి అశోక్ గారిని, అదేవిధంగా వారి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కార్మిక సోదరులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏర్పడిన నాటి నుండి కార్మిక పక్షాన అనేక ఉద్యమాలు చేసి వాళ్ళ కార్మికులకు రావాల్సిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించినటువంటి ఏకైక యూనియన్ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే విలీన గ్రామాల కార్మిక సోదరులకు కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మిక సోదరులు సమానంగా వేతనాలు ఇవ్వాలని, వీళ్ళ 17,500 వేతనం ఆ కార్మికులకు ఇవ్వాలని, అదేవిధంగా వారికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ సంపత్ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి మీ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తాం, తప్పనిసరిగా కార్మిక సోదరులకు 17,500 వేతనాన్ని ఇప్పించేందుకోసం ప్రయత్నం చేయడం జరుగుతున్న ఈ సందర్భంగా వారు తెలిపినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటు విషయాన్ని గౌరవ శాసనసభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వారి యొక్క ఆధ్వర్యంలో వారి కార్మిక సమస్యలను విన్నవించి 17,500 వేతనాన్ని ఇప్పించేందుకోసం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయాలని సందర్భంగా కార్మిక పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. కార్మిక సోదరులారా, ఇవాళ మేము అక్కడ యూనియన్ ఏర్పాటు చేసుకుంటే, నస్పూర్లో యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఇవాళ కొంతమంది కావాల్సుకొని కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికులు మీరు ఆ యూనియన్లో ఉంటే మీ సంగతి చూస్తామని ఇలా బెదింపులకు గురి చేస్తూ ఉన్నారు. కార్మిక సోదరులారా, ఎవరు కూడా భయపడకుండా మనం చేసేటువంటి పోరాటం న్యాయమైన పోరాటం కాబట్టి మన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఈరోజు మనకు ఉందని కూడా సందర్భంగా నేను కార్మిక సోదరులు తెలియజేస్తా ఉన్నాను. రాబో రోజులలో మీ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్సాగర్ రావు వారి యొక్క నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదే మంత్రివర్యులు ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, పెద్దలు ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతోని మీ కార్మికులకు న్యాయం చేసేందుకోసం మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎప్పుడు మీ వెంట ఉండి మీకు పోరాటం చేస్తున్న సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 31వ తేదీ ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని సున్నంబట్టివాడ లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ లయన్ జి శ్యామ్ సుందర్ రావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్ లయన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి లయన్స్ భవన్లో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల నిర్ధారణ శిబిరానికి
50 సంవత్సరాలు పైబడిన కంటి జబ్బులతో బాధపడుతున్న వారు హాజరు కావాలని, వారికి డాక్టర్లచే పరీక్షలు నిర్వహించి కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం లయన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రేకుర్తి ఐ హాస్పిటల్ వారు సమకూర్చిన బస్సులో ఉచిత బస్సు ప్రయాణము, భోజన సదుపాయమును, వసతి సమకూర్తూ రేకుర్తి ఐ హాస్పిటల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ భాస్కర్ రెడ్డి, సీనియర్ లయన్స్ మెంబర్స్ వినయ్ కుమార్, కె సుగుణాకర్ రెడ్డి, గుండా శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, కె సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల లయన్స్ క్లబ్ మరియు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్ణయించుకొని మంచిర్యాల భవన్లోనే, లయన్స్ భవన్లోనే ప్రతి నెల చివరి ఆదివారం రోజున ఉచిత నేత్ర శిబిరం నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని గత నెలలో నిర్వహించడం జరిగింది. ఒకటి, ఇది రెండవ నేత్ర చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి 31వ తేదీ నాడు నిర్ణయించడం జరిగింది. 31వ తేదీ నాడు ఉచిత చికిత్స జరపబడుతుంది, మన నేత్ర పరీక్ష జరపబడుతుంది. 1వ తేదీ నాడు కరీంనగర్లో వారికి అందరికీ కూడా ఉచితంగా చికిత్స చేయబడుతుంది. కాబట్టి దయచేసి దీంట్లో పాల్గొనేవారు ఎవరైనా ఉచితంగా అవకాశం ఉంది కాబట్టి 50 సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా పాల్గొవచ్చు. అందరికీ ఆహ్వానం. ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత జిల్లా వాసులకు విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పట్టణంలో ఉన్నటువంటి సున్నంపట్టి వాడ ప్రాంగణంలోని లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ చికిత్సా శిబిరంలో 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వయస్సున్న వారు, కంటి జబ్బుతో బాధపడుతున్న వారు, కంట్లో పొరలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వారు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కంటి పరీక్షలు నిర్వహించి అందులో ఎన్నుకోనబడినటువంటి వారికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు మరుసటి రోజే 1వ తారీఖు సోమవారం రోజు మేము మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేకుర్తి హాస్పిటల్లో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. వారికి ఉచిత బస్సు సౌకర్యము, ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలను కూడా సమకూర్చడం జరుగుతుంది. సో కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ప్రతి నెల ఈ కంటి శస్త్ర చికిత్స శిబిరాలను మేము ప్రజల సౌకర్యార్థం నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ఉచితంగా మేము వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అవకాశం సద్వినియోగపరచుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆదివారం రోజు ఈ శిబిరంలో పాల్గొని సోమవారం రోజు మరి ఎన్నిక కాబడిన వారిని మేము కరీంనగర్ పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీ విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీ ఏసీసీ క్వారీ రోడ్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైభవంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు వినాయకునికి కుంకుమ పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవిశాస్త్రి మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని, అందుకే ఈరోజు మహిళలు కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని, అనంతరం మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. నిమజ్జనోత్సవం వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణనాథునికి పూజలు నిర్వహించి భక్తులందరూ ఆ దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఆండాలమ్మ కాలనీలో అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో నవరాత్రులు, విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నవరాత్రోత్సవంలో భాగంగా నేడు సామూహిక మహాలక్ష్మి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానము అత్యంత వైభవోపేతమైనటువంటిది. ఇక్కడ ప్రశాంత వాతావరణము,
మన కార్తీక మాసంలో కూడా వనభోజనాలకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర సేవించడం కూడా అందరికీ శుభాలు కలుగుతున్నాయి. ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రోత్సవంలో ఈ రోజు నాడు కనుక షష్ఠి శుక్రవారము ఎంతో చక్కనైనటువంటి రోజు నాడు మా మహిళలందరూ కూడా గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా కుంకుమార్చనలో అధిక మంది పాల్గొంటున్నారు. అలాగనే మా యొక్క దేవస్థానము ఈ యొక్క వాడ మొత్తము కూడా ప్రతి నెల ఇంటికింటికి ఇంత అని వేస్తూ అర్చకునికి ధూపదీప నైవేద్యాదులు, అర్చకునికి వేతనము, అలాగనే ఇక్కడ పనిచేసే పరిచారిక కూడా వేతనాన్ని సమర్పిస్తున్నారు. ఎంతో ప్రతి నెలనే వారు చందా ఇస్తూనే ఒక వినాయకునికి కాకుండా ఇంత వైభవంగా చేస్తున్నారు. మన పట్టణ వాసులు అందరూ కూడా ఆండాలమ్మ కాలనీలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారు అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇక్కడ నవగ్రహాలు, నాగమ్మ, అలాగనే గణపతి విగ్రహం కూడా ఉంది. ఎవరు ఏది కోరినా కూడా కొంగు బంగారమై ఇలా సిల్లుతూ ఉన్నటువంటి దేవస్థానాన్ని దర్శించుకొని తరించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల పట్టణం రామ్నగర్లో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యను పల్లకిలో శోభయాత్ర నిర్వహించి మండపంలో ప్రతిష్ఠించి ప్రతిరోజు ప్రత్యేక పూజలతో గణనాథుని పూజిస్తున్నారు. ఈరోజు మహిళా మణులు కుంకుమ పూజలతో గణనాథునికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర గణేష్ మండలి ప్రెసిడెంట్ సిరిపురం గణపతి, గౌరవ అధ్యక్షుడు చిటోరి పాపారావు, వైస్ ప్రెసిడెంట్ మాదిరెడ్డి హరిప్రసాద్, ట్రెజరీ బోడకుంట నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ చంద్రగిరి హరికృష్ణ, ప్రచార కార్యదర్శి మారం రఘు, సదానందం తదితరులు పాల్గొన్నారు. नमो देव्ये महादेव्ये शिवाये सद्नमः नमः प्रकृत्ये भद्राये नेता प्रणतास्पदां सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते శ్రీమాత్రే నమః. మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ కాలనీ వాసులు ఏర్పరచుకున్నటువంటి పార్వతీపుత్ర గణేష్ మండలి ప్రాంగణంలో మరి వినాయక చవితి పురస్కరించుకొని మొదటి రోజు నుంచి కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతూ పాత వెనుకటి కాలం మాదిరిలోగా ఎంతో ఆర్భాటాలతో మంగళ వాయిద్యాలతో గణేశుని ఊరేగింపుతో తీసుకొచ్చి చక్కగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు శుక్రవారం కలిసి రావడంతో మా మాతలందరికీ కూడా దీర్ఘ సౌభాగ్యత సిద్ధ్యర్థం కోసం అని చెప్పేసి కుంకుమార్చన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిశ్చయించినారు. కావున ఇట్టి కార్యక్రమంలో కూడా ఎంతోమంది చాలామంది ఉత్సాహంతో అధిక సంఖ్యలో మాతలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం మండలికి బోలో గణేష్ మహారాజ్ కి ఈ పార్వతీపుత్ర గణేష్ మండలి తరఫున మా కమిటీ సభ్యులకు మరియు పాత్రికేయులకు మరి ఈరోజు శుక్రవారము
పవిత్రంగా భావించే ప్రతి సంవత్సరం కుంకుమ పూజ జరిపే ఈ యొక్క శుక్రవారము మా మహిళామణులు చాలా ఘనంగా ఈరోజు ఈ యొక్క కుంకుమార్చన పూజ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. మరి మా యొక్క పార్వతీపుత్ర గణేష్ మండలి ఈ సంవత్సరంతో 4వ సంవత్సరము, 3 సంవత్సరాలు దిగ్విజయం పూర్తి చేస్తూ 4వ సంవత్సరంలో అడుగుతున్నాము. ప్రతి సంవత్సరము ఈ యొక్క మా యొక్క మట్టి వినాయకుడు 3 ఫీట్లే, మరి ఎక్కువ హైట్ లేకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క మట్టి వినాయకుడినే మేము ఎంచుకొని ఈ యొక్క ప్రతి సంవత్సరము ఈ గణనాథుని విగ్రహదాత ఎవరైతే ఉన్నారో డోనర్స్ వారి ఇంటి వద్దకు ముందు రోజు చేర్చి అక్కడి నుండి శోభాయాత్రగా శోభాయమానంగా పల్లకిలో ఈ యొక్క మండపం వద్దకు తీసుకురావడం జరుగుతుంది. మరియు తీసుకొచ్చిన తదనంతరము మరి నవరాత్రులు పూజలు చేసి ఈ నవరాత్రుల్లో కమిటీ అన్నదానం ఉంటుంది, హోమం ఉంటుంది, కుంకుమార్చన ఉంటుంది, కుంకుమ పూజ ఉంటుంది, మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చాలా అంగరంగ వైభవంగా మా కమిటీ సభ్యులందరము, మేము పార్వతీపుత్ర గణేష్ మండలి సభ్యులందరము, భక్తులు అందరము కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాము. కావున ఈ యొక్క ఇంకొక విషయం ఏమంటే ఈ యొక్క మా పార్వతీపుత్ర గణేష్ మండలి కల్చరల్ ప్రోగ్రామ్స్లో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు భజన కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ యొక్క శనివారము ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి శనివారం భజన కార్యక్రమం నడుపుతున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు భజన కార్యక్రమము చేస్తున్నాము. భక్తి పాటలతో భక్తి పారవశ్యంగా ఈ యొక్క భజన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. అందరికీ మందమరి డివిజన్ ఏరియా సింగరేణి ప్రాంతం భవిష్యత్తులో ఉంటుందా అంటే లేదని హెచ్ఎంఎస్ కార్మిక సంఘం ఆరోపిస్తుంది. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల ప్రయాణంలో మందమరిని ఇంత ఘోరమైన పరిస్థితిలో ఎన్నడూ చూడలేదని, మందమరి డివిజన్ తీసివేసే కుట్రలో భాగంగానే కేకే1 ఆర్కేఓసి మూత పెంచడం జరిగిందని, అలాగే కేకేఓసి ఓవర్ బర్డెన్ తీయకుండా సింగరేణిలోనే మందమరి డివిజన్ను అట్టడుగులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేకేఓసి ఆర్కేఓసీల నుండి 10,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. గనులు మూతపడితే మందమరి పట్టణమే ఉండదని, వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు ఎలా బతకాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేదని, వారిని సింగరేణి కార్మికులు పక్కన పెట్టారని, ఇప్పటికే 100% నుంచి 30%కు కార్మికుల సంఖ్య కుదించబడిందని, మెడికల్ ఆపితే ఆమరణ దీక్షకైనా సిద్ధమేనని వారు హెచ్చరించారు. యువ కార్మికులు మేల్కొని వారి భవిష్యత్తును కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరెడ్డి, సెంట్రల్ నాయకులు వెల్ది సుదర్శన్, జల్లి రాజేష్, పురపాక గట్టయ్య, చొప్పరి రామస్వామి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భయాందోళనలో సింగరేణి కార్మికులు ఉన్నారు. మరి మెడికల్ ఉంటుందా ఉంటుందా సమాధానం చెప్పాల్సిన బాధ్యత గుర్తింపు ప్రాధికార సంఘాల మీద ఉన్నది. మరి సింగరేణి పరిరక్షణ కోసం ఎన్నో హక్కులు సాధిస్తామని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 6 నెలల నుంచి వెళ్ళి మరి మెడికల్ ఇన్వాలిడేషన్ చేయడం లేదు. దాన్ని కూడా చాలా తక్కువ పర్సెంట్ చేస్తూ మరి కార్మికులకు అన్యాయం చేసేటువంటి దిశగా ప్రయాణించడం శోచనీయం. ముఖ్యంగా మందమరి ప్రజలైతే తీవ్రమైనటువంటి నిరాశలో మరి ఈ చీకట్లో బతుకమా అనేటువంటి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మందమరి ప్రాంతం ఉండదా పోతుందా అనేది కూడా అనుమానాస్పదంగా కనబడుతుంది. మరి ఏదైతే KK6 గని మరి పబ్లిక్ హియరింగ్ అయినాక కూడా ఆ గనిని కనీసం ఇంతవరకు తెరిచేటువంటి ప్రయత్నం జరగలేదు. శ్రావణపల్లి మీద కూడా ఎటువంటి ప్రయత్నం లేదు. మిగతా నడవాల్సినటువంటి మైన్స్ KK1 కావచ్చు, RK1 కావచ్చు, ఇంకా వాటికి ఎంతో అంటే నడిచేటువంటి అవకాశం ఉన్నా కూడా వాటిని బలవంతంగా మూసివేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మరి నాయకులు సోయి తెచ్చుకొని ఈ ప్రాంతం దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 6 నెలల నుంచి మెడికల్ జరగకపోవడానికి మరి గుర్తింపు ప్రాధాన్యత సంఘాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్ఎంఎస్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా గనులపైకి ఏదో సాధించినట్టు వచ్చి మేము ఇద్దేచ్చినామని
గేట్ మీటింగ్ల కోసం వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు నిలదీయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మరి ప్రాంతమే లేకపోతే ఇక్కడ వ్యాపారులేం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులేం కావాలి. గత మెడికల్ కోర్టు బంద్ అయిన కానుంచి ఈ ప్రాంతంలోని సిగరెట్ కార్మిక కుటుంబాలన్నీ దిగ్భ్రాంతపోయి అసలు మా బతుకుదేరు ఉంటుందా లేదా, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయా, మా పరిస్థితులు ఏంటి అని అర్థం కానటువంటి ఒక భయానక వాతావరణాన్ని ఈ ప్రాంత కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. మరి పాలకుడేమో వేదికల మీద ప్రకటిస్తున్న తీరు మరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముగ్గురు కూడా కార్మిక వర్గానికి హామీ కూడా ఇలాంటి నమ్మకాన్ని కూడా కలిగించడంలో విఫలమైనది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా హెచ్ఎంఎస్ పరంగా మేము కోరుకునేది ఏంటంటే కార్మికులకి ఉద్యోగ కల్పన అనేది ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మరి మీ ఉరి వేసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రామ్నగర్కి చెందిన చీపురుశెట్టి సతీష్ బెల్లంపల్లి అచ్చలాపురం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో 2009లో వివాహం జరిగింది. వీరికి 3 కుమార్తెలున్నారు. మృతుడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 108 డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా సతీష్ మద్యానికి బానిసై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో విసుగు చెందిన వెంకటలక్ష్మి గత 6 సంవత్సరాల క్రితం పిల్లలతో కలిసి వారి తల్లి ఇంటికి వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. సతీష్ 108లో తనతో పనిచేసే వివాహిత మయూర్ని 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే మయూర్కి వివాహం జరిగి భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటుందని, అప్పటికే ఒక కొడుకు ఉండగా వీరిద్దరికీ ఒక కుమార్తె జన్మించిందని, గత కొంతకాలంగా వీరికి తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయిందని, అప్పటి నుండి తన కొడుకుపై కేసులు పెట్టి మానసికంగా వేధిస్తుందని, మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏం చేస్తాడమ్మా? ఇట్లా చేస్తాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఏమన్నా ప్రాబ్లం అయింది? ఏం ప్రాబ్లం లేదు వానికి, ప్రాబ్లం లేదే లేదు. ఎప్పుడెప్పుడు గట్లనే బెదిరిస్తాడని అనుకున్నా, అట్లనే బెదిరించిండు, అట్లనే చేసిండు. ఏమైనా ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయా? భార్య ఇట్లా ఏమన్నా పిల్లలు ఉన్నారు, అక్కడ ఉంటారు. వాళ్ళ అమ్మగారింటి భార్య, వాళ్ళ అమ్మగారింటి కాడ 3 ఆడపిల్లలు. వాళ్ళ అమ్మగారింటి కాడ పత్తి వేసింది, అక్కడ ఉంటుంది. తీసుకో ఇక్కడికి అత్తలేదు. అది ఎందుకు? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఏమన్నా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు అది నేను మా వాళ్ళ ఇంటికానే ఉంటున్నాను. అటు వాళ్ళ అమ్మగారికి ఎట్లున్నారు పోలేదు. 3 రోజులకోసారి వచ్చుడు పోవుడు, అన్ని చదువుకున్నాడు పోవుడు. వాడి జీవితం అది ఎప్పుడైతే మన లైఫ్ లో ఎంటర్ అయిందో వాళ్ళ లైఫ్ అంతా కల్లోలమైంది. ఇప్పుడు ఈయనతో ఉండక ఎన్ని రోజులు అవుతుంది? ఈయనతో ఉండక ఎన్ని రోజులు అవుతుంది? ఆమె 3 months అయిందో 4 months అయిందో. ఊకే పోతుంది వస్తుంది వాణిలో దానిలో ఒకమే ఉంటది వానికి ఎప్పుడు. అది అట్లా పోయినప్పుడల్లా డ్యూటీలు మానేస్తాడు, తాగడం చేస్తాడు. దానికోసమే నేను మా వాళ్ళ ఇంటికి పోయినా నేను అత్తనానంటే నన్ను రాకు అన్నాడు. అన్నీ ఉన్నాడు మా వాళ్ళ ఇంటికి. మళ్ళీ నన్ను నిన్న ఆమె పేరేం పేరు అమ్మా? ఆమె పేరేం పేరు? ఎవరి పేరు ఇప్పుడు చెప్పట. ఆమె పేరేం పేరు? దాని పేరు మజూరి. మయూరి. ఎక్కడ? ఆమె ఏ ఊర్లో ఉంటుంది? ఉంటదట మైబాజు. పిల్లల్ని మొత్తం విడదీసింది. అది వాడు అదే చేస్తాడు. ఎవరు లేరు చేస్తా అనుకుంటాను. నీ భార్య పిల్లలు ఉన్నారు అన్నా కానీ దాని లోకమే ఉండేది. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ యూనియన్ ఎన్నికలు శుక్రవారం పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలలో పోటీలో ఉండగా 2 యూనియన్లు గట్టి పోటీనిచ్చారు. ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరాజు గుర్తు నుండి పోటీలో నిలిచిన సత్యపాలరావు ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ పెద్దపులి గుర్తు అభ్యర్థి విక్రమ్ రావుపై 33 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికలలో
పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో సీఐలు 5, 12 మంది ఎస్ఐలు, 120 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విజయం ఇది ఖచ్చితంగా ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ధర్మానికి మిగతా వ్యక్తులకు ఒక వ్యవస్థ మా అన్నగారు వ్యవస్థ కార్మికులందరికీ మంచిర్యాల పట్టణం సున్నంబట్టి వాడలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో సిద్ధి వినాయక గణేష్ మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర ఎస్టేట్స్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి సిద్ధి వినాయక మండపంలో పూజలు నిర్వహిస్తున్నామని, ఈరోజు కాలనీ మహిళలు సామూహికంగా కుంకుమార్చనతో గణనాథునికి పూజలు నిర్వహించారని, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. మనం చేపట్టబోయే పనులు కార్యక్రమాల్లో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విఘ్నాలకు అధిపతి. మనం ఏ కార్యక్రమం చేసినా, ఇంటిలో కార్యక్రమమైనా, బయట మన బిజినెస్లో వ్యాపారంలో అయినా కానీ ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందుగా గణనాథుడికి పూజ చేయడం మన ఆచారం. ఇకపోతే సమాజంలో ఇప్పుడు ఏదైతే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచిగా టైంకి వర్షాలు పడుతూ రైతులకు మంచి పంటలు పండాలని, వ్యాపారాలు కూడా మంచిగా అన్నీ సాగాలని, ఎటువంటి సమాజంలో ఎటువంటి వ్యాధులు కూడా సోకకుండా మంచిగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో మేము
అంజన్పుత్ర గణనాథుని ఆ సందర్భంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 9 రోజులు కూడా మనం ఏదైతే సమాజంలో చెప్పామో ప్రకృతికి ఇబ్బంది కాకుండా ప్రతి కూడా మా పనిలో కూడా మాటలే కాకుండా పనిలో కూడా మాకు అలానే ఉంటుంది. మేము చేసే వ్యాపారంలో కూడా మేము శ్రీగంధం చెట్లతో ఒక 10-12 సంవత్సరాలు వీడు భూములు అన్నీ కూడా స్వచ్ఛ ఉండేటట్టుగా ప్రకృతికి సపోర్ట్గా ఉండే విధంగానే మా పనులు ఉంటాయి. సమాజానికి చేస్తే మా కస్టమర్కి కూడా ఎప్పుడో 10-15 సంవత్సరాలకు ఇల్లు కట్టుకునే పాటను కూడా ముందుగానే కొట్టుకొచ్చి వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చేసి అటువరకు కూడా సమాజం కూడా మేము సపోర్ట్గా మేము పనిచేస్తున్నాము. అలా మా మాటలు కాకుండా మేము మా కార్యక్రమాలు కూడా అలానే ఉంటాయి. పోతే వినాయకుడికి వచ్చేసి ఈసారి గణనాథుడు విష్ణు చక్రంలో విష్ణుకు చక్రము ఉన్నట్టుగా గణనాథుని చేతిలో మా అంజన్పుత్ర చక్రం ఉంది. అంటే ఈ రోజులలో మేము రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం దింపుతున్నామని ప్రతీకగా ఈ గణనాథుని మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 9 నవరాత్రులు కూడా ప్రతిరోజు దీప ధూప నైవేద్యాలతో పాటుగా ప్రతిరోజు కూడా అన్నదానాలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టట్లేదు. మొత్తం మా టీమే కూడా రోజు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇది చాలా ఆనందం. పోతే శోభయాత్ర లడ్డు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం 116 కేజీల లడ్డును పెట్టడం జరిగింది. ఇది కూడా పూర్తిగా ఉచిత కూపన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా మేము ఇవ్వడం జరుగుతుంది కానీ తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా ఫ్రీగా లేరు. చాలా అద్భుతంగా బిజీ లైఫ్ను అనుభవిస్తున్నారంట వాళ్ళ మాటల్లో మేము వినడం జరిగింది. కాబట్టి ఆ లడ్డు కూపన్ని అందరూ వినియోగించుకొని వినాయకుని యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ కూపన్లు కూడా దాదాపుగా 20,000 వరకు మాకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి జిల్లాలో కూడా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ రిలేషన్స్లలో అంజన్పుత్ర స్టేటస్ ఎవరికైతే కనబడుతున్నాయో మా ఏజెంట్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా అటువంటి కూపన్లు ఉంటాయి. దాన్ని మీరు వినియోగించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నిత్యాన్నదానం చెప్పాను కదా ఇంతకుముందు. ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం సుమారు ఎంతమంది రోజుకు 2,000 నుండి 3,000 మంది వరకు ఇక్కడ మనకు భోజనానికి వసతులు కల్పిస్తున్నాం. అందరూ కూడా స్వామివారికి కొత్త పాత్రగా కోరుకుంటున్నాను. ఇకపోతే శోభయాత్ర ఈసారి ఇప్పుడు కూడా మేము ప్రతి శోభయాత్ర కూడా మా అంజన్పుత్ర కుటుంబం మాత్రమే ఉంటుంది. ఈసారి బయట నుండి మా శ్రేయవాళ్ళు కూడా వచ్చి విజయం అవుతున్నారు కాబట్టి కన్నుల విందుగా అంగరంగ వైభవంగా చాలా పెద్ద మొత్తంలోనే ప్లాన్ చేశాం. అది కూడా జై అంజన్పుత్ర, జై గణేష్ మహారాజ్. క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్ 22వ వార్డులో శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి గణేష్ మండలి నిర్వాహకులు మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక మండపాల్లో పూజలు నిర్వహిస్తున్నామని, ఈరోజు మహిళలందరూ గణనాథునికి కుంకుమార్చన చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం తీర్థప్రసాద అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ మండలి సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపురం భక్త మహాశీలకు విజ్ఞప్తి. ఆదివారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం హనుమాన్ నగర్ గణేష్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులు 50 మంది రాగలరని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరంతో 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మా హనుమాన్ నగర్ గణేష్ మండలి హనుమాన్ నవగ్రహ పూజ జరగడం జరుగుతుంది. హోమం ఖర్చడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం విగ్రహదాత లక్ష్మీ పౌడాల్ రాజేందర్ సమర్పించడం జరిగింది. లడ్డూదాత కావ్య కస్తూరి సందీప్ కుమార్ లడ్డూదాతలు. ఇది 29వ సంవత్సరం కూడా అందరూ శుభంగా జరగాలని కోరుకుంటున్నాం. హనుమాన్ నగర్ గణేష్ మండలి ఇది ఒక ప్రసిద్ధిగాల్సిన పేరు ఉన్నది. ఇది సంతాన గణపతిగా అందరికీ ఇది తెలిసిన విషయం. తర్వాత ఈ గత సంవత్సరం లడ్డు హనుమాన్ నగర్లోనే ప్రత్యేకంగా 43,550 రూపాయలకి పాట వెళ్ళినది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా
వెళ్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ సంవత్సరం హోమం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ హోమాన్ని కొంచెం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ మండలి కేదనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు లోపల మన రోడ్ నంబర్ 26 లోపల గణపతి నవరాత్రి ఉత్సవాలు శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యం లోపల 6వ సంవత్సరము నిర్వహిస్తున్నాము. ఈ 6వ సంవత్సరం యొక్క విగ్రహదాత శ్రీ దొంతుల కొండయ్య మరియు అంజలి దంపతుల వారి కుటుంబ సభ్యులందరూ మా ఈ కార్యక్రమాల లోపల మేము ప్రతి సంవత్సరము ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా మండలి అందరి చేత సామూహిక కుంకుమార్చన మరియు చిన్నపిల్లలకి చిత్రలేఖనము, రంగవల్లిక, ముగ్గుల పోటీలు, అన్నప్రసాద కార్యక్రమము అత్యంత వైభవంగా దాదాల చేత వారి సహకారం అందరితో నిర్వహిస్తున్నాము. మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు, మాతలకు, దాతలకు, బాల గణేశులకు, ఈ శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నటువంటి గణపతి నవరాత్రోత్సవాలకు ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదం శ్రీ నారాయణ సేవ అనేటువంటిది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా నారాయణ సేవ అన్నప్రసాద దాతల చేత మరియు కమిటీ సభ్యుల చేత, సేవకుల చేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. తిర్యాని మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనం గురించి విద్యార్థులకు వివరించారు. ప్రపంచంలో అన్ని భాషల కంటే తెలుగు ఉచ్చారణకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇతర భాషలను నేర్చుకుంటూ మన తెలుగులో భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో రాణించిన గొప్ప వ్యక్తుల జీవితాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబారి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు రవి, విరీష, అనూప, అరవింద్, సిఆర్పి, రాజేష్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం విగ్రహదాతలు పిండి ఐలయ్య దంపతులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటుకు కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ, కుంకుమార్చన మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి నవరాత్రుల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మండలి ఆవరణలో వినాయకుణ్ణి అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మందమరి యాపల్లో రామ్నగర్ లో నిర్వహిస్తున్న గణేష్ శ్రీ 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 సిద్ధి వినాయక గణేష్ మండపం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా, ప్రత్యేకంగా ఈ సంవత్సరం పక్క రాష్ట్రం మహారాష్ట్రలోని ముంబై నుండి ఈ విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. ఏ విధంగా అయితే మహారాష్ట్రలో చాలా మన దేశంలో ప్రాచీనమైన ప్రముఖమైన లాల్ బాగ్ మహాగణేష్ మహారాజ్ లాగే ఈ సంవత్సరం ఇక్కడ కమిటీ వారు నిర్ణయించుకొని సంకల్పం చేసుకొని పిండి సురేష్ మరియు వెంకటరెడ్డి మరియు వారి కమిటీ వారి బృందం సహకారంతో, భక్తులతో సహకారంతో ఇంతటి చక్కమైన లాల్ బాగ్ విగ్రహ గణపతి ఎలా ఉంటుందో మన మందమరి యాపల్ రామ్నగర్ లో కూడా అలాంటి గణపతి మహారాజుని ప్రతిష్టాపన చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రాముఖ్యత ఈ రామ్నగర్ సిద్ధి వినాయక గణేష్ మహారాజ్ ప్రాముఖ్యత ఏంటంటే దినదిన హైట్ లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అలాగే ఎక్కడో దూర ప్రాంతాల నుండి ఇక్కడ భక్తమాల ఏంటంటే సూచన, ఎక్కడో దూర ప్రాంతాల నుండి ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరు వారి మొక్కులు ఏవైతే వారు మొక్కులు మొక్కుకుంటున్నారో అవి నిర్విఘ్నంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా శ్రీ 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 సిద్ధి వినాయక గారు వారి మనోకామన అంటే వారు కోరుకున్న ఏవైతే కోరికలు ఉన్నాయో వారు సిద్ధిస్తూ ఉన్నారు. అందుకే సిద్ధి వినాయక గణేష్ మహారాజ్ అని ఈ గణపతి మహారాజ్ కి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. అలాగే 3 రోజుల అన్నదాన కార్యక్రమాలు, మాతలచే కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, క్షీరాభిషేకం అంటే పాలాభిషేకాలు ఉంటాయి. తర్వాత ఆదివారం నాడు, అష్టమి నాడు హోమ కార్యక్రమం, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం కూడా ఉంటుంది. తదనంతరం దూర్వార్చన, గణకార్చన,
అలాగే తమలపాకుల అర్చనతో దీపోత్సవ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఈ నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని ఈ మాధ్యమ ప్రెస్ మరియు మీడియా ద్వారా మేము వివరించదలుచుకుంటామంటే ఈ సంవత్సరం ఇంత ప్రత్యేకంగా మేము పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మందమరి మండలం రాజా అని దీని పేరు మనం సంబోధించుకున్నాం. అలాగే మండలం మరియు జిల్లా వారు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం, ఇక్కడికి వచ్చేయండి, దర్శనం చేసుకోండి, స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము కోరుకుంటూ ఇది అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంతంలో మరియు యాపల్ బస్తీలో మరియు రామ్నగర్ ప్రజలకు శ్రీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ వారి ఆశీర్వాదం, కరుణ, కృప, కటాక్ష ఎప్పుడూ ఉండాలని, వారు ఏ ఏ రంగాల్లో ఉంటే ఆ రంగాలు అభివృద్ధి చెందాలని, ఎలాంటి విఘ్నాలు అవిఘ్నాలు ఉండకుండా వారి జీవితంలో సుఖ సంతాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ మనసారా విఘ్నేశ్వర స్వామి చరణాల మీద అంటే పాదాలకు ఇవి చెప్పినవన్నీ ఆయనకే సంబోధిస్తూ పాదాల మీద అర్పణ వస్తువు చేస్తూ బోలో ఏకదంత భగవానికి రామ్నగర్ సిద్ధి వినాయక గణేష్ మహారాజ్. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో శ్రీ గణేష్ మిత్ర మండలి ఏర్పాటు చేసి 28 సంవత్సరాలవుతుంది. ఈ సంవత్సరం విగ్రహదాతలు కత్తుల రాయమల్లు దంపతులు గత 28 సంవత్సరాలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటుకు కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలు కుంకుమ పూజ, కుంకుమ అర్చన ఎంతో ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల సందర్భంగా గణేష్ మిత్ర మండలి ఆవరణంలో వినాయకుని ఏర్పాటు కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం దాత తాటికొండ వెంకన్న దంపతులు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణంలో వాడవాడలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. రెడ్డి కాలనీ, సూర్యానగర్, ఆండాలమ్మ కాలనీలో మహిళా భక్తులచే గణనాథునికి కుంకుమ పూజలు. మంచిర్యాల జిల్లాలోని నవభారత్ సాక్షరత శిక్షణ శిబిరాలను, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య. ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.